సో ఇప్పటిదాకా మీరు చేస్తున్న యాక్టివిటీస్‌లో మీరు ఫేస్ చేసినటువంటి మేజర్ ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా సార్? ఉంటే ఎట్లాంటివి? ఛాలెంజెస్ వచ్చి అంటే ఇప్పుడు డొనేషన్ పార్ట్‌లో కన్సిస్టెన్సీ అండి. హుహు. అంటే మనం ఇది ఒక ఔట్ ఆఫ్ లవ్ మనకు చేయాలి ఇది. ఒక ఎంపతిక్‌గా చేయాలి. హ్మ్. బట్ అలానే డోనర్‌కి గూడా తన ఇండివిడ్యువల్ ప్రాబ్లమ్ ఉండుండొచ్చు. ఆ! అది ఆ కంటిన్యూటీ బ్రేక్ అవుతూ ఉంటుందండి. హ్మ్. మనం అది అడగలేము రెగ్యులర్‌గా. ఆ! సో, మాకు ఆ గ్యాప్ ఉంటూ ఉంటుంది ఫండింగ్ విషయంలో. హ్మ్. అండ్ మేము చూజ్ చేసుకున్న లొకాలిటీకి మాకు కాస్టింగ్ గూడా కొంచెం ఎక్కువవుతోంది. అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్కువ. ట్రాన్స్‌పోర్టేషన్. ఇప్పుడు మాకు చాలామంది ఇవాళ ఈవినింగ్ గూడా మాకు బట్టలిచ్చారు. హ్మ్. గిన్నెలు, బట్టలు తీసుకెళ్ళి ఇయ్యండి అని. కాకపోతే మేము అక్కడికి పంపించడానికి అయ్యే ఎక్స్‌పెన్సెస్ మాకిక్కడ ఎవరికైనా ఇచ్చి ఇద్దామని వేరే షెల్టర్ హోమ్‌కి పంపించడం జరిగింది. హ్మ్. సో, మనకేంటంటే చిన్న చిన్నవన్నీ అక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాం. అవును. అండ్ రైనీ సీజన్ వస్తే కంప్లీట్ రోడ్స్ బ్లాక్ అండి. అవును. ఈవెన్ మేము ఆ సోలార్ ప్యానెల్స్ పెట్టిన రోజు నాకు నీ సర్జరీ అయింది ఒక 1 మంత్ ముందు. హుహు. నాకు తెలీదసలు రోడ్ అలా ఉంటుందని మేము వెళ్ళిపోయాం. ఎళ్ళాక అసలు రోడ్డే లేదక్కడ. హుహు. సో, మళ్ళీ మేము ఒక ట్రాక్టర్ తెప్పించుకొని ఈ లోడ్ అంతా దాంట్లో వేసి ట్రాక్టర్‌లో వెళ్ళాం. హ్మ్. సో, అది బాగా ఛాలెంజెస్ ఉన్నాయండి. సరే. రైనీ సీజన్ ఔట్ ఆఫ్ ఇదనమాట వాళ్ళకి రీచ్ అవ్వటం. సో, ఓకే. చాలా జాగ్రత్తగా ఉండాల్సొస్తుంది ఆ టైంలో. హ్మ్. అండ్ సమ్మర్ గూడా ఇమ్మెన్స్ హీట్ వేవ్ ఉంటాయండి అక్కడ. అవును. సో, డోనర్స్ ఎవరినైనా తీసుకెళ్ళాలన్నా గూడా ఇబ్బంది. హ్మ్. సో, అవి ఛాలెంజెస్ ఉన్నాయి మాకు. సరే. సార్ ఫ్యూచర్ గోల్స్ ఆఫ్ బటర్‌ఫ్లై చారిటబుల్ ట్రస్ట్ ఏమున్నాయంటే? ఒకటి భద్రాచలంలో ఒక స్కూల్ స్టార్ట్ చేయాలండి. అది రిక్వైర్మెంట్ ఉంది. హుహు. సో, ఎవరైనా సపోర్ట్ చేస్తే అదొక స్కూల్ రన్ చేయాలని ఉంది మళ్ళీ. హుహు. ఇక్కడ పూలకొమ్మ వాగులా అని. హుహు. అండ్ ప్రాజెక్ట్ రోషనీలో అట్‌లీస్ట్ ఈ ఇయర్ ఒక 2 విలేజెస్‌కైనా సోలార్‌తో లైట్ ఇది చేద్దామని ఉంది. సరే. అండ్ మేము వీటన్నిటితో పాటు ఒక క్యాంపెయిన్ చేస్తున్నాం సార్. అంటే ఎవరికైనా నీడీ థింగ్స్ ఉంటే ఇప్పుడు మౌలాలి అని ఒక హోమ్‌లెస్ అబ్బాయి ఉన్నాడు. ఓకే. తను జొమాటో డ్రైవర్ అండి. హుహు. సో, వాళ్ళ వెహికల్ రెంట్‌కి తీసుకుంటే ఒక 4,000-5,000 అవుతుంది హ్మ్. ఎవ్రీ మంత్. సో, మేము తనకి బైక్ ప్రొవైడ్ చేసాం ఒక డోనర్ ద్వారా. హుహు. సో, అతనికి 5,000 మిగులుతాయి. హ్మ్. మేము రిటర్న్ ఏమి అడిగామంటే 5,000 బదులు ఒక 1,000 రూపీస్ ఏదైనా మీ ఇష్టం. ఏదో ఒక హోమ్‌లో, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్‌లో మళ్ళీ కూరగాయలో, గుడ్లో వాళ్ళకి కావాల్సింది ఏదైనా ఆ! ఒకటివ్వు హ్మ్. అని. సో, ఆ అబ్బాయి ఎవ్రీ మంత్ ఎళ్లి వాళ్ళకి ఇస్తున్నాడు. ఓకే. సో, అదొక సైకిల్ బిల్డ్ చేస్తున్నామండి. సరే. అండ్ రీసెంట్‌గా ఒక సోషల్ వర్కర్ ఒక అమ్మాయికి తనకి స్కూటీ ఇప్పించాం. హుహు. తను స్లమ్స్‌లో టీచింగ్ చేస్తుంది. హుహు. సో, అది ఆ అమ్మాయికి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీగా ఇచ్చాం. అది గూడా ఒకటి ముందుకు తీసుకొని వెళ్దామని వీటిలతో పాటు. సో, ఇప్పుడు ఎవరైనా యువత లేదా కార్పొరేట్ సంస్థలు మీ ముందుకొచ్చి మీతో పాటు నడవాలనుకుంటే, యాహ్! మీరు వాళ్ళకి చెప్పేటువంటి గైడ్‌లైన్స్ ఏమున్నాయి సార్? అంటే యూత్‌కి కార్పొరేట్స్‌కొచ్చేసి ఇప్పుడు సీఎస్ఆర్ కనుక ఎన్‌జీఓస్‌తో మీరు జెన్యూన్‌గా బయటకొచ్చి సపోర్ట్ చేయగలిగితే హ్మ్. చాలామంది ట్రైబల్స్ కానీ, నీడీ పీపుల్‌ని కానీ మనం రీచ్ అవ్వచ్చండి. హ్మ్. సో, ఆ వర్క్ అంతా చేసిన పీపుల్ గూడా మా దగ్గరున్నారు. హుహు. అంటే ఇప్పుడు భద్రాచలంలో ఉంటే మా వాలంటీర్ ఉన్నారు రూప్లా నాయక్ అని. ఓకే. సో, రూప్లా గారికి మొత్తం ఆ ఏరియాలో ఉన్న ఎవ్రీ తాండా వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉంది. హ్మ్. ఇదంతా గూడా మేము స్టడీ చేస్తున్నామండి. హ్మ్. సో, ఎవరైనా కార్పొరేట్స్ ముందుకు వచ్చి చేద్దామంటే ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళని మేము కనెక్ట్ చేయగలం. హ్మ్. సో, జెన్యూన్‌గా మీరు స్పెండ్ చేద్దాం అనుకున్న మీ సీఎస్ఆర్ ఒక నీడీ పీపుల్‌కైతే రీచ్ అవుతుంది. హ్మ్. సో, వి ఆర్ రిక్వెస్టింగ్ యూ ఫర్ థట్. ఎవరైనా ముందుకొస్తే మాత్రం మేము ఏ వర్క్‌లో వాళ్ళని ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇవన్నీ అని మాత్రం మా దగ్గర క్లియర్ డేటా ఉందండి. సరే. అండ్ వి హావ్ సమ్ ప్లాన్ గూడా దానికి. మనం ఎలా అప్రోచ్ అవ్వాలి వాళ్ళని అని. హ్మ్. సో, అవన్నీ గూడా మాకు హెల్ప్ అవుతుంది ఎవరైనా సీఎస్ఆర్ వస్తే. సరే. అండ్ యూత్‌కొచ్చేసరికి ఆ రెస్పాన్సిబిలిటీ అన్నా అది ఎంజాయ్ చేయమనైతే చెప్తా అండి. హ్మ్. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం న్యూస్‌లో కార్ కొనియలేదని సూసైడ్ చేసుకున్నాడు. ఐఫోన్ అవును. కొనియలేదు. ఈ యూత్‌ని చూస్తూ మాత్రం బాధేస్తూ ఉంటుంది. అరే! ఒక్కసారి ఇక్కడికి రండి. ఏమీ లేనోడు కూడా హ్యాపీగా బతుకుతున్నాడు. హ్మ్. అంటే వాళ్ళకి చేసామనేది పక్కన పెడితే మనం ఎంతో కొంత నేర్చుకోవచ్చు అవును. అక్కడికెళ్తే. సో, యూత్‌ని నేను అది రిక్వెస్ట్ చేస్తున్నా. జస్ట్ హావ్ దట్ ఒకసారి వచ్చి చూసి ఆ హ్యాపీనెస్‌ని ఎంజాయ్ చేయండి. హ్మ్. ఇవన్నీ కూడా మీకు చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది మీ లైఫ్ అని అనిపిస్తుంది.